టీవీ నేను మిల్లత మచిలీపట్నం చిలకలపూడి మైనార్టీ గురుకుల పాఠశాలను మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బేగ్ సందర్శించారు. విద్యార్థుల స్థితిగతులను సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. మచిలీపట్నం చిలకలపూడిలో మైనార్టీ గురుకుల పాఠశాలలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బేగ్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి రవి నుండి విద్యార్థుల విద్యాస్థాయి, హాస్టల్ వసతులు, ఆహార నాణ్యత, ఆరోగ్య పరిరక్షణ చర్యల వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అమలవుతున్న బోధనా విధానాలు, విద్యార్థుల హాజరు శాతం, పరీక్షా ఫలితాలు, మెరుగైన ఫలితాల కోసం తీసుకుంటున్న చర్యలపై సమగ్రంగా చర్చించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, సిబ్బంది లోపాలు, మౌలిక వసతుల అవసరాలపై కూడా విచారణ జరిపారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా ముచ్చటించిన డైరెక్టర్ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. చదువులో ఎదురవుతున్న ఇబ్బందులు, హాస్టల్ సౌకర్యాలపై ఉన్న సమస్యలు, రోజువారీ అవసరాలపై విద్యార్థులు వెల్లడించిన అంశాలను గమనించారు. అలాగే తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, భోజనశాలను పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కొన్ని చోట్ల మెరుగుదల అవసరమని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు విద్యార్థులకు పూర్తి స్థాయిలో చేరేలా చూడాలని అధికారులు ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందించడం అత్యవసరమని తెలియజేశారు. పాఠశాలలో ఉన్న లోపాలను త్వరగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, అవసరమైన సదుపాయాల పెంపుకు ప్రాధాన్యత ఇస్తామని డాక్టర్ హసీం బేగ్ హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మన మచిలీపట్నంలో వరలక్ష్మి పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ అంటే గురుకుల పాఠశాల జరుగుతూ ఉంది. ఈ స్కూల్లో ప్రత్యేకతలు ఏంటంటే స్టడీ అవర్స్ కానీ, అదేవిధంగా ముఖ్యంగా ఆర్ఓ ప్లాంట్ మంచినీరు అందించడం కానీ, అదేవిధంగా విశాలమైన ప్లే గ్రౌండ్ ఉంది. చక్కటి వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉంది. 5వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు కూడా ఈ స్కూల్ రన్ అవుతూ ఉంది. గవర్నమెంట్ తరఫున లోకేష్ బాబు గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కులరవీంద్ర గారు మమ్మల్ని పంపించి ఆ స్కూల్ యొక్క అడ్మిషన్స్ 80% కూడా పెరగాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం, మేము కూడా వచ్చి ఇక్కడ స్థితిగతులు చూసి నిజంగా మేము చాలా థ్రిల్ అయ్యాం. ఒక కార్పొరేట్ స్కూళ్ళలో లేని ఫెసిలిటీస్ ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఉండటం అనేది చాలా సంతోషం. ఇందాక ప్రిన్సిపల్ రవి గారు చెప్పినట్టుగా ఏదైతే ఫస్ట్ లాంగ్వేజ్ మనం ఉర్దూ తీసుకోవచ్చు, లేదా తెలుగు తీసుకోవచ్చు. రెండో లాంగ్వేజ్ కింద హిందీ తీసుకోవచ్చు, లేదా తెలుగు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 75% ఆక్యుపెన్సీ మా ముస్లిం పిల్లలకి ఉండడం అనేది నిజంగా అది చాలా సంతోషం. కానీ ప్రిన్సిపల్ గారు ఇందాక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఒక అవగాహన లేక, ఒక పబ్లిసిటీ లేక పిల్లలు జాయిన్ అవ్వడానికి ఎక్కువ మంది రావట్లేదు. ఒక 50% ఆక్యుపెన్సీ అవుతా ఉందని చెప్పి ఇందాక ప్రిన్సిపల్ గారు విచారం వ్యక్తం చేశారు. నిజంగా ఉదయం 5ంటికి ఇక్కడ హాస్టల్ కూడా ఉంది. ఉదయం 5ంటికి లేచి యోగా, 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా ఉదయం 9:30 నుంచి స్కూల్ యొక్క 8:15 నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. రోజు మొత్తం మీద 7 టీచింగ్ క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత ఒక 2 అవర్స్ స్టడీ అవర్స్ ఉంటాయి. ఆ స్టడీ అవర్స్ కూడా అయిపోయాక స్నాక్స్, గేమ్స్ అన్నీ కూడా టైం టు టైము చాలా హై క్వాలిటీలో ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా మేము ఇందాక చూసాం. దయచేసి మన పిల్లలు కార్పొరేట్ స్కూల్స్లో లేదా అలా ఆలోచించకుండా ఇలాంటి మంచి అవకాశాలు మనం ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ, ఈ నెల 31వ తారీఖు వరకు మనకు అవకాశం ఉంది కాబట్టి ఆ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకున్నా, లేదా మన క్యాంపస్ని విజిట్ చేసి ప్రిన్సిపల్ గారి ద్వారా అడ్మిషన్ మనం తీసుకున్నా అది చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. కాబట్టి మన పిల్లలకి బంగారు భవిష్యత్తు మన చేతిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చక్కటి అవకాశాన్ని
మీరు యూజ్ చేసుకునే విధంగా మీరు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమానికి